నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, శివరాత్రి వస్తుంది. మరి శివరాత్రి యొక్క విశిష్టత ఏంటి? అలాగే ఈ శివరాత్రి అసలు ఎలా వచ్చింది మనకి తెలియజేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మహాశివరాత్రి విశేషాన్ని తెలుసుకునే ముందు దక్ష ప్రజాపతి బ్రహ్మ మానసపుత్రుడైన దక్ష ప్రజాపతి ఆ దక్ష ప్రజాపతికి 28 కూతుర్లు 2 కొడుకులు ఉండేవారు. అయితే 28 మందిలోని ఆఖరి అమ్మాయి అంటే దక్ష ప్రజాపతికి అత్యంత ప్రేమ. అంటే ఉన్నవాళ్ళు అంటే ప్రేమ లేదా, ఉన్నవాళ్ళకు కూడా ప్రేమ ఉంది. వారికి నామకరణాలు చేశాడు. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, అస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అనే నామకరణములు చేశాడు. 28వ కూతురైన ఆమెకి సతీదేవి అని పేరు పెట్టాడు. ఈ సతీదేవి ఎక్కువగా శివతత్వాన్ని అవలంబించి ఉండేది, శివుని ఆరాధిస్తూ ఉండేది. ఈ 27 మంది కుమార్తెలు కూడా వెన్నెలలో ఆడుకుని బయటికి వెళ్ళి ఆ చంద్రుడినే చూస్తూ ఉండేవారు. ఏంటి వీళ్ళు చంద్రుని చూస్తున్నారు అని దక్షుడు ఉంచి ఈ 27 మంది కూడా చంద్రుని చూసి ఇష్టపడుతున్నారు. వీళ్ళకి కళ్యాణం చేసే టైం అయింది కదా అని చెప్పేసి చంద్రుడిని ఆహ్వానించాడు. చంద్రుడిని ఆహ్వానించగానే దక్ష ప్రజాపతికి అసలు కోపం ఎక్కువ. ఆహ్వానించగానే వచ్చాడు. వచ్చి, స్వామి ఏమిటి విషయం? చంద్ర, నా 27 మంది కుమార్తెల్ని నీకు ఇచ్చి వివాహం చేద్దాం అనుకున్నాడు. అంతకంటే ఆనందం ఏముందా చంద్రుడికి? చేసుకుందాం. వివాహం చేసేసాడు. తర్వాత కొన్ని రోజులైన తర్వాత దేవతలందరూ ఒక సమావేశమై ఉన్నారు. ఏదో ముల్లోకాల గురించి ప్రస్తావన చేస్తూ ఉన్న సమయం. ఆ సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాది దేవతలు, అనేక మంది కిన్నెర కింపురుషాది పెద్దలు అందరూ వచ్చే సమావేశంలో ఉన్నారు. అలాగే దక్ష ప్రజాపతి అయిన దక్షుడిని కూడా ఆహ్వానం వచ్చింది. ఈయన ఉందాతనంగా టీవీగా లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చేసరికి బ్రహ్మ తండ్రి కాబట్టి తండ్రి గారికి నమస్కారం చేశాడు. ఆయుష్మాన్ భవ అన్నాడు. విష్ణు భక్తుడు కాబట్టి, విష్ణుతత్వం కాబట్టి విష్ణువు కూడా నవ్వి వదిలేశాడు. శివుడు చూశాడు. దక్ష ప్రజాపతిని, బ్రహ్మ మానసపుత్రుని నేను వచ్చాను, కనీసం నమస్కారం పెడతలేదు అని కినుక వహించాడు. అయితే పరమశివుడు నమస్కారాన్ని స్వీకరించడమే కానీ ప్రతి నమస్కారం చెయ్యడు, ఎవ్వరికీ చేయడు. ఆ నమస్కారాన్ని స్వీకరించగలిగినటువంటి జీవి ముల్లోకాల్లో లేదు. నమస్కరించలేదనే కోపంతో శివుడి మీద కినుక వహించాడు. సరే, ఆ సమావేశం అయిపోయింది. ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఈ యొక్క సతీదేవి శివనామస్మరణ చేసుకుంటూ కాలక్షేపం చేస్తుంటే ఈమెకు కూడా వివాహం చేయాలి. అలాగని ఆలోచించి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. దేవగాన గంధర్వ కింపురుషాదులంటువంటి వాళ్ళని పిలిపించాడు. ఇంద్రాది దేవతల్ని పిలిపించాడు. చాలామంది శక్తివంతులైనటువంటి వాళ్ళందరినీ పిలిపించి ఒక బ్రహ్మ విష్ణువుల్ని కేకేశాడు. అందరూ అలాగ సభలో ఉంటుండగా వరమాల పట్టుకుని ఆర్ధ అనే అమ్మాయి, అంటే అక్కగారు, ఆరుద్ర అంటాం మనం, ఆర్ధ అనే అమ్మాయి పక్కన నిలబెట్టి వరమాల పట్టుకుని బయలుదేరాలి. ఎంతైనా కొంచెం ఈశ్వరుడి మీద కొంచెం ద్వేషం ఉన్నందువల్ల
పిలవలేదు కాకే లేదు అంటారని ఒక ఈశ్వరుడు విగ్రహాన్ని ఒకటి తయారు చేయించాడు, రాతి విగ్రహాన్ని ఇలాగా నిలబెట్టినట్టుగా తల వంచి. అది ఎక్కడ పెట్టాడు? ద్వార పాలకుల నుంచి ఉన్న చోట పెట్టాడు. అక్కడ కించపరిచే విధానం చేశాడు. మొత్తం అందరు రాజుల్ని చూస్తున్నది, అందరు కింపురుషుని చూస్తుంది, గంధర్వులను చూస్తుంది, ఎవరిని నచ్చట్లేదు నెలకు వస్తుంది. ఆఖరికి ఆరుద్ర తీసుకొచ్చి అందరూ అయిపోయారమ్మా, ఇంక మిగిలింది ఈయనే, ఆయన గురించి చెప్పింది. ఈయన ఆదిదేవుడు, మహాదేవుడు, పరమేశ్వరుడు, నీలకంఠుడు అని చెప్పి ఆయన గొప్ప విషయాలన్నీ చెప్పింది. ఎదుటులను చేత గౌరవించబడము, పూజించబడము తెలిసినవాడు, ఎదుటులకు ఎవరికి కూడా నమస్కరించవలసిన అవసరం లేనివాడు అని ఇన్ని చెప్తుంది. ఇక్కడ దక్షుడు యొక్క పరిస్థితి ఏంటంటే ఆ విగ్రహాన్ని పొగుడుతున్నందువల్ల కూతురి మీద కోపం వచ్చేస్తుంది. ఆర్ద్ర మీద ఎప్పుడు కోపం వచ్చేసరికి నీలో ఉన్న క్షీణతత్వమైన శక్తి పోగాక, నీకు ఉపయోగకరమైనది లేకుండా పోగాక అని చెప్పి శపించాడు. అప్పుడు ఈ సతీదేవి శివుని మెడలో పూలహారాన్ని వేసింది. బొమ్మకు పూలహారం వేస్తావా విగ్రహానికి అని చెప్పేసి అక్కడ కొంచెం తగు పడ్డాడు. అప్పుడు పరమేశ్వరుడు అక్కడ వచ్చి, బొమ్మలోంచి పరమేశ్వర తత్వం వచ్చి సతీదేవిని తీసుకుని వెళ్ళిపోయాడు. కైలాసానికి వెళ్ళిపోయాడు. కైలాసంలోని ముచ్చరించుకుంటూ ఆహ్లాదంగా ఉన్నారు. అలా కొంతకాలం జరుగుతుంది. కొంతకాలం జరిగేసరికి దక్షుడికి ఇంద్రుని యొక్క ప్రభావం చేత ఒక యాగ నిర్ణయం చేయాలని చెప్పేసి ఇంద్రుని అనుకుంటాడు. ఆ సమయంలోనే కొన్ని విషయాలంటే చంద్రుడు ఇక్కడ రోహిణి అనే అమ్మాయి అంటే చాలా ఇష్టపడుతున్నందువల్ల ఆ రోహిణి నేను ఇష్టపడి ఉన్న భార్యలను కొంచెం దూరంగా పెట్టినందువల్ల కోపం వచ్చి క్షీణంగా మారిపో అంటే వ్యాధిగ్రస్తులుగా మారు అని చెప్పేసి శాపించాడు. ఆ శాపాన్ని ఏం చేయాలో అర్థం కాక చంద్రశేఖరుడైన వారు చంద్రుడు వెళ్ళి అంటే నువ్వు ఏం పర్వాలేదు, 15 రోజులు క్షీణత వచ్చినా 15 రోజులు పూర్ణత్వంగా ఉంటుంది, నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు నాయన కింద కాదు అని శిరస్సును ధరించి దానికి భయాన్ని ఇచ్చాడు. ఆరుద్ర చూసింది, మహానుభావ నాకు శాపం ఉంది కదా, నా పరిస్థితి ఏంటి, మీరు కరుణామయులు కదా అని చెప్పేసి అప్పుడు అడిగింది. అనతి కాలంలో శ్రీశైల క్షేత్రం అనే క్షేత్రాలకు భ్రమరాంబ మల్లికార్జునులుగా వస్తుంది. ఇప్పుడు ఇంకా దక్షిణ విధానంలో రాలేదు, తర్వాత వస్తుంది. కాబట్టి భ్రమరాంబ మల్లికార్జునులుగా మేము వెలుస్తాము. అప్పుడు వెలసినప్పుడు నా యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అనేది వస్తుంది. నీకు ఆర్ద్ర అంటే మినపగారులు ఇష్టం, ఈమెకి మినపగారులు ఎక్కువగా తింటారు కదా. ఆ రోజునాడు ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజునాడు శ్రీశైల క్షేత్రములో అన్నాభిషేకాన్ని చేసి మినపగారులను నైవేద్యం పెడతారు. ఆరుద్ర నక్షత్రానికి ఉన్న విశిష్టత అదిగా చెప్పబడింది. నీకు శాప విమోచన ఈ రకంగా జరిగింది అని చెప్పాడు. సంతోషించాడు. సరే, ఇవన్నీ కూడా దక్షుడు తెలిసింది, ఎలాగైనా శివుణ్ణి పరాభవించాలి అని అనుకున్నాడు. ఒక యాగాన్ని నిర్వర్తించాడు. యాగాన్ని నిర్వర్తించి యాగానికి బ్రహ్మ విష్ణువుని ఆహ్వానించాడు, దేవేంద్రుని ఆహ్వానించాడు, సప్త ఋషులను ఆహ్వానించాడు, రకరకాల వారిని అందరినీ ఆహ్వానించాడు. ఈ యొక్క 27 మంది కుమార్తెల్ని పిలిచాడు. చంద్రుడు వచ్చాడు. అందరూ చేస్తున్నారు, యాగాన్ని మొదలు పెడదామనుకున్నారు. అయితే ఈ యాగాన్ని కైలాసంలో ఉన్న సతీదేవి పరమేశ్వరుడితో ఉన్నప్పుడు ఆమె పైకి చూస్తూ ఉన్నది. పుష్పక విమానాలు వెళ్తున్నాయి ఎక్కువగా. ఏంటి పుష్ప విమానాలు వెళ్తున్నాయని చెప్పేసి ఇది ఈ దృష్టితో తెలుసుకుంది. దోహ తండ్రి యాగం చేస్తున్నాడు. పరమేశ్వర, నా తండ్రి యాగం చేస్తున్నారు, మనం వెళ్ళాలి కదా, మీరు ఇంకా కూర్చున్నారేటండి. ఆహ్వానం లేదు కదా మనకి. పిలవని పేరంటానికి వెళ్ళకూడదు.
సతీ నా మాట విను అని చెప్పాడు. హ్మ్. ధర్మసూక్తి ప్రకారంగా వెళ్ళొచ్చు కదా అంది. ఏంట ధర్మసూక్తి? ఒక తండ్రి ఒక శుభకార్యం చేస్తున్నప్పుడు అల్లుడిని జామాత అంటే అల్లుడు, కూతురు, అల్లుడు, గురువు, పండితులు ఎవరికి ఆహ్వానం పట్టక్కలేదు. ఆహ్వానించరాదు, ఆహ్వానించిన అవసరం లేదు, ఆహ్వానించరు. కానీ వీళ్ళందరూ తెలుసుకుని అక్కడికి వెళ్ళాలి. ఇది ధర్మశక్తి. వీళ్ళకి ఆహ్వానం ఉండదు. అందులో మీరు జామాత అల్లుడు, ఇక ఆహ్వానం ఏంటి? మళ్ళీ ఆహ్వానించిన పని ఉంది, రావచ్చండి. నేను రాను. ఆహ్వానం లేని నేను రాను. నేను వస్తే అనేక అనర్థాలు అక్కడ సంభవిస్తాయి. కాబట్టి వద్దు, మీరు వెళ్ళండి, నేను రాను. అయితే నేను వెళ్తాను. వద్దు పార్వతి, నా మాట విను. సతీ వద్దు, నా మాట విను అన్నాడు. వెళ్ళలేదు, వెళ్ళాలని. సరే, పతి భార్య యొక్క కోరిక తీర్చకపోతే అది ఒక విధానంగా ఉంటుంది. కాబట్టి భార్య కోరికని భర్త తీర్చాలి. అది ఎలాగైనా సరే. నందీశ్వరుని పిలిచాడు. నాయన నంది, అమ్మని తీసుకెళ్ళి దక్షిణ దగ్గరికి యాగాన్ని చూపించి తీసుకురా అని చెప్తాడు. చెప్పిన తర్వాత నందీశ్వరుడితోటి పయనమయ్యి దక్ష యజ్ఞానికి వెళ్ళినది అని ఒక సూక్తి. మహాశివరాత్రి నాడు ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క కథలను తెలుసుకుని శివనామ సంకీర్తనం చేసుకుని వర్ధిల్లాలని మనసా వాచా కర్మణా కోరుతూ అందరికీ నమస్కారం.